హలో పీపుల్, వెల్కమ్ టు మైస్తో ముచ్చట్లు. నౌ వి ఆర్ ఇన్ రంజాన్ సీజన్. రంజాన్ అంటే తెలుసు కదా, రంజాన్ అంటే హలీం, హలీం అంటే షాదా బోటల్. సో టుడే స్పెషల్ ఇస్ షాదా బోటల్. షాదా బోటల్ ఇప్పటివరకు హలీం తినలేదు కదా, ఈ వీడియోలో తిని మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో. ఫాలో మీ. సో వరల్డ్ ఫేమస్ హలీం ని మనం ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నాం. నిమ్మకాయ పిండి కలిపి అలా నోట్లో పెడితే వావ్. మీరు కూడా ఈ హలీం టేస్ట్ చేయాలనుకుంటే మాత్రం ఈ సీజన్లో మాత్రం తప్పకుండా మిస్ అవ్వకండి. షాదాబ్కి వచ్చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే గాయస్. మరొక న్యూ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. టుడే స్పెషల్ హలీం టేస్ట్ చేస్తాం అండ్ మరొక వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైస్తో ముచ్చట్లు. బాయ్ బాయ్. హలో, హాయ్ సార్, మేము రామ ఫోటోగ్రఫీ నుంచి మాట్లాడుతున్నాం. అది బేబీ ఫోటోషూట్ గురించి ప్లాన్ చేస్తామని చెప్పినారు కదా. మీరు తొందరగా ప్లాన్ చేసుకొని స్లాట్ బుక్ చేసుకోండి సార్. చాలా బుకింగ్స్ వస్తున్నాయి సార్. మీరు స్లాట్ బుక్ చేసుకుంటే మా కెమెరామ్యాన్కి ఇన్ఫామ్ చేస్తాము. థ్యాంక్ యూ సార్, హ్యావ్ ఎ గ్రేట్ డే. హలో, కెమెరామెన్ భరతేనా మాట్లాడేది? 10th బుకింగ్ ఉంది. మీరు ఈవినింగ్ స్లాట్ బుక్ చేసేసుకోండి. ఓకే. Students, shall we start the class today? Legs together. Legs together. 1, 2, 3, 4. Down. 3 times. 1, 2, 3. Close. శృతి, ఒకసారి ఇలా రా. న్యూ సాంగ్ కంపోజ్ చేస్తున్నావా? యాడ్ ఫిల్మ్ షూట్ చేసి ప్రమోషన్ చేద్దాం మన మాయా డ్యాన్స్ అకాడమీకి. షూర్ మాస్టర్, చేద్దాం. నాకు తెలిసిన ఒక డైరెక్టర్ ఇంకా కెమెరామ్యాన్ ఉన్నారు. వాళ్ళని పిలిపించి చేద్దాం. ఒకసారి పిలిపించు, యా, తొందరగా షూర్ వర్కౌట్ మాస్టర్. చేయి. హాయ్. హాయ్ అమ్మా, నువ్వేంటి ఇక్కడ? అది షార్ట్ ఫిలిం డిస్కషన్ గురించి మాట్లాడదామని వచ్చాను. గాయస్ రిలాక్స్. ఇక్కడ డిస్కస్ చేయలేవమ్మా, ఆఫీస్కి రమ్మన్నాను కదా. అవును సార్, అక్కడికి వెళ్ళాను. మీరు లేరని చెప్తే ఇక్కడికి వచ్చాను. ఎవరు పంపారు ఇక్కడికి? లేదు, షూటింగ్ లొకేషన్ అని చెప్తే ఇక్కడికి వచ్చాను. ఓకే ఓకే. ఈ డిస్కషన్ అయితే ఇక్కడ కుదరదు, ఆఫీస్లోనే చేద్దాం. ఓకే సార్, ఎప్పుడు రమ్మంటారు? నేను మా అసిస్టెంట్తో కాల్ చేయిస్తా. ఓకే సార్. రెడీ సార్.
ఎక్స్క్యూజ్ మీ. హాయ్, హాయ్. యశస్విని రైట్? అవును. గుర్తుపట్టలేదా? సరిగ్గా సేమ్ ఆఫీస్. ఆ, అవును. ఎస్. మీరేంటి ఇక్కడ? నేను చిన్న షార్ట్ ఫిల్మ్ డిస్కషన్ గురించి వచ్చాను. ఓ. మీరేంటి ఇక్కడ? ఈ షార్ట్ ఫిల్మ్ షూట్ చేయడానికి వచ్చిన. అవునా? కొంపదీసి సేమ్ చాచా, ప్రొడక్షనా? ఆ జాబ్ ఎప్పుడో వదిలేసినా కదా, అదో పెద్ద స్టోరీ. అవునా, నేను కూడా వదిలేశాను. ఏదో ఒకటి ట్రై చేయాలి కదా. ట్రయల్స్లో ఉన్నారా? మరి చేస్తే చేయను కానీ ఇక్కడ ఎందుకు? ఏ, ప్రొడక్షన్ బాగాలేదా? ఆహా, అలా అని కాదు. ఓకే సార్, ఓకే. ఓ పని చేద్దాం, మీ నంబర్ ఇచ్చేసి వెళ్ళండి, నేను మీకు మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే. యా సార్, ఓకే. ఇదే నా నెంబర్. యా. ఓకే, బాయ్. బాయ్. హలో. హలో. హాయ్ అమృత్. హాయ్. ఎలా ఉన్నావు? నాకేంటి సూపర్. యా, యాక్చువల్లీ మనకు ఒక కొత్త ప్రాజెక్ట్ ఒకటి వచ్చింది. కానీ నేను ఆ కంపెనీ చేయట్లే కదా. ఆ కంపెనీలో నేను కూడా చేయట్లేదు. ఇది బయట మన కొంచెం పర్సనల్ ప్రాజెక్ట్ అన్నమాట. ఓకే. యా, నువ్వు ఎప్పుడు ఫ్రీ ఉన్నావు? యాక్చువల్లీ రేపు ఈవినింగ్ అనే చెప్పాను నేను. ఓకే. సో రేపు ఈవినింగ్ ఓకే కదా? 5 కల్లా వచ్చేయాలి. ఓకే, నేను ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ కలిసి చేసినాం కదా. యా గుర్తుంది, అందుకే నీకు కాల్ చేశాను మళ్ళీ. సరే. ఓకే, నేను లొకేషన్ పెడతాను, వచ్చేసే 5 o'clockకి. యా, బాయ్. హలో. హలో. యా. హాయ్ అనుదీప్. నేనే మాట్లాడుతున్నాను. నేను శృతి. గుర్తున్నానా? శృతి? అదే ఒకటే ఆఫీస్లో వర్క్ చేసాం కదా. అయ్యా, కొరియోగ్రాఫర్ శృతి రైట్? యా. చెప్పండి. యాక్చువల్లీ ఇప్పుడు నేను ఒక డ్యాన్స్ స్టూడియోలో వర్క్ చేస్తున్నాను. ఓకే. దానికి చిన్న యాడ్ షూట్ ఒకటి చేయాలి. నువ్వేమైనా వచ్చి షూట్ చేయగలవా? యా, నేను ఇప్పుడు ఫ్రీగానే ఉన్నాను. అది మానేసినప్పటి నుంచి ఫ్రీలాన్సర్లోనే చేస్తున్నాను. బట్ ఎప్పుడు కావాలి షూట్ మీకు? రేపు ఈవినింగ్ వస్తావా? ఒక్క నిమిషం, నేను డేట్ చెక్ చేసుకుంటాను. ఓకే. యా శృతి, రేపు ఈవినింగ్ ఎప్పుడు? రేపు ఈవినింగ్ 5 కల్లా వచ్చేయి. 5కా? ఓకే. అండ్ ఇంకొకటి, నీకు మన ఆఫీస్లోనే యశస్విని అనే అమ్మాయి తెలుసా? నీకు గుర్తుపట్టగలవా? యా గుర్తుంది, యశస్విని. తను కూడా అడిగింది. మరి తను కూడా ఏమైనా హెల్ప్ అవుతుందేమో, తనను కూడా ఒకసారి రమ్మని చెప్పాలా? యా, ఓకే, తీసుకొని రా. ఫైన్, ఇద్దరు వచ్చేయండి అయితే రేపు ఈవినింగ్. ఓకే, థ్యాంక్ యూ. నేను తనకు ఒకసారి కాల్ చేసి చెప్పేస్తాం మరి. యా. హలో. యా, హాయ్ యశస్విని. హాయ్ అనుదీప్, హౌ ఆర్ యూ? యా, ఐఎమ్ ఫైన్. నువ్వు ఎలా ఉన్నావు? ఫైన్. నీకు శృతి గుర్తుందా? శృతియా? యా, మన పాత ఆఫీస్లో వర్క్ చేసింది తను కూడా. యా గుర్తుంది. యా, తను ఒక డ్యాన్స్ ఇన్స్టిట్యూట్లో జాబ్ చేస్తుందంట. అవునా? అయితే వాళ్ళు ఏదో యాడ్ షూట్ కోసం అడిగారంట. తను నాకు కాల్ చేసింది, కెమెరా డిపార్ట్మెంట్ నేను కావాలని చెప్పేసని. నేను నీ గురించి కూడా చెప్పిన. సో రాగలుగుతావా? నేనెందుకు? అంటే అది యాడ్ షూట్ కదా, ఏదైనా యాక్టింగ్ స్కోప్ ఉంటే వర్కౌట్ చేయొచ్చు కదా. నువ్వు ఆల్రెడీ ఛాన్సెస్ కోసం తిరుగుతున్నావు కదా. ఓకే, ఐ విల్ కమ్. యా, నేను నీకు లొకేషన్ పంపిస్తా, నువ్వు డైరెక్ట్ అక్కడికి వచ్చేసాయి. ఓకేనా? ఓకే, షూర్. బాయ్. బాయ్. మొత్తం ఇంగ్లీష్ ఇచ్చే పడేస్తున్నావు. అంతేగా. చెప్పండి.
డైలీ చూసినావా నచ్చినారా? నేను చూడలేదు అంటే మా ఇయ్యాల నీకు టికెట్ బుక్ అయిపోయింది కదా చూస్తాను నేను చూడలేదు ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. అవునా నాకు ఫ్రెండ్స్ చెప్పింది కానీ నాకు బిజీ ఉంది చూడలేదు ఇప్పుడు మనకి ఏ డ్రెస్ చేసి బాగుండాలి? అయితే ట్రిమ్ చేయాలమ్మా అన్నీ ఏదైనా కానీ నెక్స్ట్ లో మాత్రం వెళ్ళిపోవాలి. చేద్దాం హలో హలో మహేష్ మహేష్ నేను అమృత మాట్లాడుతాను. అదే బ్రో పొద్దున్న నెంబర్ 6 ఫోన్ చేసినావా? కొంచెం బిజీగా ఉండే బ్రో. ఏడులో బ్రో? నేను ఇక్కడ మన ఆఫీస్ కానే ఉన్నా. ఏం చేస్తున్నావు? ఏమో బ్రో ఎక్కడ తీసుకున్నావు వచ్చిన యూట్యూబ్ ఛానల్ అయితే మంచి నడుస్తున్నట్టుందా? కొత్తది కదా? నీకు శృతి తెలుసా? తెలుసు మన శృతి. ఏమైంది? యాక్చువల్ శృతి ఒక డాన్స్ ఇన్స్టిట్యూట్ లో వర్క్ చేస్తుంది. ఓకే. సో వాళ్ళు ఏదో ప్రమోషనల్ యాడ్ చేస్తారంట. సో దానికి నేనే డైరెక్షన్ చేస్తున్నా. నైస్ బ్రో. దానికి వ్లాగ్ లాగా చేద్దామని, దాంట్లో నువ్వే ఎలాగో వ్లాగ్ చేస్తున్నావు కదా, ప్రమోషనల్ యాక్ట్ నీతో చేపిద్దాం అనుకుంటున్నా. అవునా? ఓకే. పేడా? పేడే బ్రో. అట్లయితే దాన్ని కొట్టుపడేద్దాం. ఎప్పుడు షూట్? రేపు ఈవినింగ్ 5 o'clock. ఈవినింగ్ 5 o'clock. సరే మరి చేద్దాం. ఓకే బ్రో, డన్ చెప్పాలా మరి? యా డన్ చెప్పేసి. సరే బాయ్ బ్రో. బ్రో చెప్పు. వాట్సాప్ లో లొకేషన్ కూడా పెట్టేసా. ఓకే డన్, నేను పంపించేస్తా. బాయ్ బ్రో. సరే బ్రో. సీ యు టుమారో. వచ్చా కొత్త షూట్ వచ్చింది. నెక్స్ట్ రేపు ఒక వ్లాగ్ షూట్ అంట. కుడదాం దగ్గర మంచి ఎక్సర్సైజ్ చేయాలి అలా. సరే అప్లై పేరు ఎట్లా అవుతుందా సౌండ్? హలో, హాయ్ సార్, నేను శృతి. నేను లొకేషన్ దగ్గరే ఉన్నాను. మీరున్నారా ఆఫీస్లో? ఓకే సార్, వస్తున్నాను.